హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్. ఈ రోజు అయితే మా ట్రిప్ అయితే వెళ్ళలేదు కానీ మా ఫ్రెండ్స్ మేము సరదాగా చిన్న చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. టూర్ ప్లాన్ చేసాం. అరే బాబా బాబా కూడా చూడండి అమ్మా, ఇదిగో చికెన్ ఎవడ ఉన్నది కాబట్టి వేసుకున్నాం, లేకపోతే వేసుకుంటామండి. మస్తు చెక్కలు ఉన్నారా నీళ్ళు. హాయ్, ఇప్పుడైతే ఫస్ట్ మొత్తం కావాల్సిన కూరగాయలన్నీ తెచ్చుకున్నాం. మా వాడు అయితే పోతున్నాడు ఫటాఫట్. కోడికి అయితే ముందు శుభ్రంగా కడుక్కో, తర్వాత దీన్ని ఇక్కడ పిల్ల బాబాయ్ మాకు ఇది ఆడావిడి గడిడు కడుక్కున్న కోడిని ఇలా గిన్నెలో పేస్ట్, ఎన్ని మిరగాయలు పొడి, నాకు అర్థం కాలేదు సార్. శనగపిండి, పౌడర్, పెరుగు, సాల్ట్, సాల్ట్, గరం మసాలా. ఎవడో చెప్తే గాల్లో లేపుతున్నారా గరం మసాలా? ఏంటి మమ్మీ ఎవడీడు? కారం నువ్వు 2 సార్లు వేసావు కదా. ఇలా పెట్టేసినాం. ఇప్పుడు తందూరి చికెన్ అన్ని రెడీ చేసేసుకున్నాం, కలిపి చేసుకుని అద్దెలు అయితే చుట్టేసాం. ఇప్పుడు దీన్ని అయితే మరి చేస్తాం మన వంట మొత్తం. చూద్దాం లాస్ట్లో వంట పెట్ట ఏదో ట్రై చేస్తాం. చూద్దాం అది మీరు కూడా చూస్తూ ఉండండి, చివరి వరకు చూస్తూనే ఉండండి. అయినా పైనుంచి కూడా తాగలేదు, ఒకేసారి తగిలేయాలన్నమాట. ఏం చేస్తున్నావురా? లొట్లేస్తాడు కూర్చొని. రే రే ఆకులు అప్పుడే ఎందుకు లాగేస్తున్నారా? ఎవడండి చికెన్ అప్పుడు అయిపోద్ది అన్నాడు, నరికేయాలండి. అంటే అది రే రామ్ ఇక్కడికి బొచ్చు పీకిన కోళ్ళ చేశారు రా దాని పరిస్థితి. ఏదో చేస్తామని ఏదో చేశారు మీరు.
సర్వనాశనం చేసావు దరిద్రి పెదవా. ఎక్కువైపోయింది బాబు, ఎక్కువైపోయింది రే. దాంట్లో ఆల్రెడీ ఉప్పు వేసిందిరా. అయిపోయింది ఉప్పు కాసం. ఏదో చేస్తా అన్నావు, సరే ఏదో చేస్తావు కదా చూసాం. పెంట పెంట అయిపోయింది. దరిద్రం వేదం కాల్చాడు కూర అన్నాడు. ఏదైంది ఏమన్నావు ఏమన్నావు? వంట అవుతుంది అన్న పెంట అంతే. అయితే ఇప్పుడు ఒకసారి ఏమో ఎక్స్పీరియన్స్ వచ్చింది, తర్వాత సారి ఏమనిపించింది తెలియకూడదని. కానీ టేస్ట్ బాగుంది.